Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. So నిన్న ఆల్రెడీ మనం 6th వీడియో రిలీజ్ చేసాం అండర్ సాధన సిరీస్. సో కంపల్సరీ మీరు చూసారని అనుకుంటాను, లేదంటే ఒకసారి బ్యాక్ వీడియోస్కి వెళ్ళి లాస్ట్ 6 వీడియోస్ చూడండి. దీస్ MCQs విల్ కవర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్, వెదర్ ఇట్ మే బీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, SSC, RRB, బ్యాంకింగ్, state exams, groups, police exams, whatever, what not, all exams covers, all current affairs, లేకపోతే జనరల్ స్టడీస్ కాబట్టి సో ఇది మీకోసమే. స్టే ట్యూన్ టు విష్ణు IAS ఛానల్. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్ మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ in India, which of the following statements is or are correct? Shasana Mandali, Legislative Council, Assembly కాదు. ఓకే, ఈ మండలి ఏది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయా? ఉండవు. ఒకవేళ కావాలి అని అనుకుంటే మనం పార్లమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం. ద మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. దిస్ ఇస్ కరెక్ట్. ఎమ్మెల్యేలని మనం డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటాం. MLCs ఎలక్షన్ అనేది వేరే డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. కొందరు స్టూడెంట్స్ నుంచి ఎలక్ట్ అవుతారు, కొందరు ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకుంటారు, కొందరు టీచర్స్ నుంచి ఎలక్ట్ చేసుకుంటారు. టీచర్ MLCs ఉంటారు, స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ MLCs ఉంటారు, ఎమ్మెల్యేల నుంచి ఎలక్ట్ అయిన MLCs ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ ఉంటారు. ఓకే, ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ హాఫ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. హాఫా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే మనకి 119 ఉన్నట్టున్నారు కదా ఎమ్మెల్యేలు, 119. సో ఎంతమంది ఉండాలి అని అంటే ఇంటూ 1/3, అరౌండ్ 40 మంది. హాఫ్ కాదు, 1/3 మెంబర్స్ ఉండాలి. 120గా తీసుకున్నట్టయితే మనం 1/3 కాబట్టి 40 మెంబర్స్ అనేది మనకి మండలిలో, శాసన మండలిలో తెలంగాణలో సంఖ్య అనేది ఉండదు. అంటే హాఫ్ కాదు, అది 1/3 మెంబర్స్. 1/3 వంతు ఎమ్మెల్యేలు MLCలుగా ఎలక్ట్ అవుతారు ఇండైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్, ద యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇస్ డిటర్మైన్డ్ బై ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎందుకు వస్తాడు ఇక్కడ? పార్లమెంట్. ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్. నెక్స్ట్, దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ డెడ్ లాక్ ఓవర్ ప్యాసేజ్ ఆఫ్ బిల్స్. దిస్ ఈస్ కరెక్ట్. జాయింట్ సెషన్ అనేది మనకి పార్లమెంట్లో ఉంటుంది, స్టేట్ అసెంబ్లీస్లో, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఉండదు. సో ద ఆన్సర్ విల్ బి 1 and 4 కదా. సో D ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ठीक है, let's see. The members of the councils are indirectly elected. This is correct. MLCs are elected by various methods such as by members of the legislative assembly. MLAs ఒక MLCని ఎన్నుకుంటారు, కొందరు MLCస్ని ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్ MLCs ఉంటారు, టీచర్స్ MLCs ఉంటారు, లోకల్ అథారిటీ మెంబర్స్ MLCs ఉంటారు, అండ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్. డిఫరెంట్ సెక్షన్స్ నుంచి MLAస్ని ఎలక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 171 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద స్ట్రెంగ్త్ ఏంటంటే 1/3 ఆఫ్ ది MLAs, 1/3 ఆఫ్ అసెంబ్లీ, 1/3 ఆఫ్ అసెంబ్లీ. బట్ ద మినిమం స్ట్రెంగ్త్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 40. మినిమం 40 ఉండాలి, దాని మీద ఎంతైనా ఉండొచ్చు. బట్ కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే 40 కంటే కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పాపులేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్. ఓకే, ద పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ టు డిసైడ్ ద యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. కరెక్ట్. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, లేకపోతే స్టేట్స్లో. ఓకే, నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The Speaker of the Legislative Assembly shall vacate her office if he or she ceases to be a member of the Assembly. స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారండి? ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని స్పీకర్గా ఎన్నుకుంటారు కదా. సో ఒకవేళ అతను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయినట్టయితే కనుక స్పీకర్ పదవి కూడా ఉండదు. సింపుల్ ఫండా. దట్ ఈస్ కరెక్ట్. వెనెవర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈస్ డిజాల్వ్డ్, the speaker shall vacate his office immediately, not immediately. స్పీకర్ అనే వ్యక్తి అతను ఉన్నటువంటి అసెంబ్లీ డిజాల్వ్ అయినా సరే
కొత్త ఎలక్షన్స్ జరిగి కొత్త గవర్నమెంట్ లేకపోతే కొత్తగా ఎలక్ట్ అయిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అసెంబ్లీ ఫామ్ అయ్యే వరకు ఉంటాడు. అంటే కొత్తగా ఎలక్ట్ అయ్యి వచ్చినటువంటి అసెంబ్లీ యొక్క ఫస్ట్ సెషన్ వరకు ఉంటారు. ఎందుకు? ఫస్ట్ సెషన్లో కొత్త స్పీకర్ని ఎన్నుకుంటారు కాబట్టి. ఓకేనా? దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి, ద స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ మస్ట్ వెకేట్ దేర్ ఆఫీస్ ఇఫ్ దే సీజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఓకే, this is in line with the parliamentary systems principle as the speaker's position is contingent on the membership of the house. అతను ఎన్ని రోజులైతే ఆ సభలో మెంబర్గా ఉంటాడో, ఎమ్మెల్యేగా ఎలిజిబుల్ అయి ఉంటాడో అన్ని రోజులు అతను స్పీకర్గా చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద స్పీకర్ డస్ నాట్ వెకేట్ హిస్ ఆఫీస్. మనం చెప్పినాం, కొత్త అసెంబ్లీ ఫామ్ అయ్యి ఫస్ట్ సెషన్ జరిగే వరకు ఉన్న స్పీకర్ ఉంటారు. కొత్త స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత ఈ స్పీకర్ వెకేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కంబైన్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది తమిళనాడు ఇన్ రాజ్యసభ. మొత్తం రాజ్యసభ సీట్లలో అంటే ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంత అండి పాపులేషన్ ఉంది? అవన్నీ చాలా చిన్న చిన్న రాష్ట్రాలు. అవన్నీ కలిపినా కూడా ఒక రాష్ట్రం అవుతుంది సదరన్ స్టేట్స్లో కదా. సో దిస్ ఆబ్వియస్లీ కరెక్ట్. మనకు నంబర్ తెలిసినా తెలియకుండా దిస్ ఈస్ కరెక్ట్. ఎందుకనంటే మనం ఎలా ఇస్తామండి సీట్లు? పాపులేషన్ బేస్డ్లో ఇస్తాం. రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఉన్న ఎమ్మెల్యేల ద్వారా జరుగుతాయి. అక్కడ ఎంత స్ట్రెంత్ ఉంటుంది, ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉంటారు, దాని నుంచి ఎంతమంది రాజ్యసభ ఎమ్మెల్యేస్ వస్తారు కదా, రాజ్యసభ ఎంపీస్ వస్తారు. సారీ, దెర్ ఈస్ నో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ రాజ్యసభ. దిస్ ఈస్ కరెక్ట్. బికాస్ లోక్సభలో మనం తీసుకుంటే లోక్సభలో ఎస్సీ అండ్ ఎస్టీస్కి సపరేట్ రిజర్వేషన్ సీట్స్ అనేవి ఉంటాయి, కానీ రాజ్యసభలో ఉండవు. బికాస్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్. ఓకే, correct. A candidate elected against the mid-term vacancy in Rajya Sabha will only continue for the remainder of the term. Correct. రాజ్యసభ పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక పర్సన్కి ఏదో రిజైన్ చేశారో, చనిపోయాడో, ఏదో జరిగింది, మొత్తానికి ఆ సీటు వేకెంట్ అయింది. కొత్త ఎలక్షన్స్ పెడతారు. కొత్తగా వచ్చిన వ్యక్తి మిగిలిన 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటాడు, 6 సంవత్సరాలు ఉండడు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. ఆల్ యూనియన్ టెరిటరీస్ ఆర్ రిప్రజెంటేటెడ్ ఇన్ రాజ్యసభ. ఉన్న యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయా? లేవు. నాట్ ఆల్ యూనియన్ టెరిటరీస్, ఓన్లీ ఫ్యూ. ఓకే, అది కూడా మనం చూద్దాం. ఓకే, సో ద 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్. ద కంబైన్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్మాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అండ్ అదర్స్ ఈజ్ 11. తమిళనాడు ఈజ్ 18. ఓకే, సో ఆబ్వియస్లీ దట్ ఈస్ కరెక్ట్ మనం అనుకున్నాం. బికాస్ representation is based on the population as per the schedule 4 of the constitution. Population ని బట్టి ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ సైడ్ లో చాలా తక్కువ పాపులేషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆబ్వియస్. సెకండ్, అన్లైక్ లోక్సభ, రాజ్యసభలో దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. members are elected by the elected members of the state legislative assemblies using proportional representation through single transferable vote. రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్ ఇలాగే జరుగుతాయి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎ సీట్ ఇన్ ద రాజ్యసభ ఫాల్స్ వేకెంట్, కొత్తగా వచ్చిన వ్యక్తి రిమైండర్ మనం 3 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో రిమైండర్ పీరియడ్లో మాత్రమే అధికారంలో ఉంటాడు, అంటే పదవిలో ఉంటాడు. నెక్స్ట్, నాట్ ఆల్ యూనియన్ టెరిటరీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ రాజ్యసభ. ఓన్లీ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి, పుదుచ్చేరి ఆర్ రిప్రజెంటెడ్ బికాస్ దే హ్యావ్ లెజిస్లేచర్స్. అదర్ టెరిటరీస్ లైక్ చండీగఢ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ రాజ్యసభ. ఒకవేళ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ 2 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అయ్యాయి, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో అసెంబ్లీ అనేది ఉంది కదా. చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్గా మనకి 2 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. దీంట్లో అసెంబ్లీ ఉంది, లడాక్లో లేదు. అసెంబ్లీ ఉందా? లేదు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, చాలా పీస్ఫుల్గా జరిగాయి. సో నెక్స్ట్ రాజ్యసభ టర్మ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి రాజ్యసభ మెంబర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఢిల్లీ అండ్ పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనం చెప్పుకున్నాం దెర్ ఆర్ 3 డిఫరెంట్ ఆర్గన్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ మూడిట్లో కూడా పార్లమెంటరీ ఫామ్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్.
చూడండి, ద ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పార్లమెంటరీ ఫామ్ అంటే అది మిగిలిన చదువుకున్నా కూడా ఇదే కరెక్ట్. ఎందుకు? సో లెజిస్లేచర్లో గవర్నమెంట్ కూర్చున్నప్పుడు క్వశ్చన్ అవర్ అనో, జీరో అవర్ అనో, బిల్ జరిగినప్పుడు అపోజిషన్ ఎప్పుడు అగేన్స్ట్గానే ఉంటుంది. సో గవర్నమెంట్ చేసే తప్పులని ఎత్తి చూపించడమే అపోజిషన్ యొక్క పని కదా. సో ద ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. సో మీరు ఏం ఆలోచించకుండా పార్లమెంటరీ ఫామ్ అని అనగానే ఇది ఎక్కడ ఉందో చూసేసేయాలి, పెట్టేసేయాలి. ఓకేనా? దట్ ఈస్ వాట్ మెన్షన్డ్ హియర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద చైర్మన్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ది కమిటీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది కమిటీస్లో కూడా చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పీకరే అపాయింట్ చేయడం జరుగుతుంది. బికాస్ లోక్సభ ఇస్ ద మెజారిటీ సభ. ఓకేనా? సో ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ద ఎస్టిమేట్స్ కమిటీ కంప్రైజెస్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ఫ్యూ ఎమినెంట్ పర్సన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. దిస్ ఈజ్ రాంగ్. ఎస్టిమేట్స్ కమిటీ చూసుకుంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ కమిటీ అనమాట. అరౌండ్ 30 మెంబర్స్ ఏదో ఉంటారో. ఈ 30 కూడా మొత్తం లోక్సభ నుంచే ఉంటారు. రాజ్యసభకి రిప్రజెంటేషన్ లేదు. సో ద ఆన్సర్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూద్దాం. ద చైర్మన్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ కమిటీ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ది మెంబర్ ఆఫ్ లోక్సభ అండ్ అపాయింటెడ్ బై ది స్పీకర్. ద చైర్మన్ కూడా బేసిక్గా ఆ 30 మందికి ఉన్న చైర్మన్ కూడా రూలింగ్ పార్టీ నుండే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఉంది, లేకపోతే ఎన్డీఏ ఉంది. సో ఎన్డీఏ రిలేటెడ్గా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా ఉంటారు. అసలు ఈ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటండి? ఎస్టిమేట్స్ కమిటీ ఇట్ ఎగ్జామిన్స్ ది బడ్జెట్స్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎలా జరుగుతుంది. 30 మెంబర్స్ ఉంటారంట దీంట్లో. అండ్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ ది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఇన్ లోక్సభ. రాజ్యసభ నుంచి మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్టిమేట్స్ కమిటీ. నాట్ ఎస్టిమేట్స్ కమిటీ అండి, రిమైనింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి పార్లమెంట్లో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఆన్ అండ్ యావరేజ్గా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జామ్స్లో పార్లమెంట్ నుంచి వచ్చే క్వశ్చన్స్లో దాని రిలేటెడ్ క్వశ్చన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ టుడే టు కాంకర్ ది ఎగ్జామ్ టుమారో. ఆల్ ది బెస్ట్.